హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వామీజీ చెప్పిన మాటలతో వైద్యానికి సుమిత్రని కేరళ తీసుకువెళ్లిన కార్తీక్, జ్యోత్స్న చంప పగలగొట్టిన దీప. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్, దీప ఇద్దరూ కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇక కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు, ఇప్పుడు మనకి అత్త ప్రాణాలే ముఖ్యం, మనం అత్త ప్రాణాలే కాపాడుదాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే దీప బావా అని అంటూ ఉంటే, అవును దీప, మన అత్తే మనకు ముఖ్యం, తరువాత ఇక భగవంతుడి దయ, మనకి 2 ఛాన్సులు ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం అత్తనే కోరుకునేది, అత్త ప్రాణాలతో ఉంటే చాలు, రేపే మనం హారిక గారిని కలుద్దాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే దీప కార్తీక్ని పట్టుకొని ఏడుస్తుంది. ఇక ఏడుస్తూ ఉన్న దీపని ఆ భగవంతుడు మనకి ఇలాగా పరీక్ష పెడుతున్నాడు దీప, కానీ మనల్ని అత్తని కాపాడుకోవాలి, ఈ పరీక్షలో పాస్ అవ్వాలి. అత్తకి మాట ఇచ్చాను, మావయ్యకి మాట ఇచ్చాను, మా అమ్మకి ఇచ్చాను, కానీ నీకు ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. మన బిడ్డకి అండగా జీవితాంతం అందరం సంతోషంగా ఉంటాము, నీకు ఏ లోటు రానివ్వను, బిడ్డకి ఏమీ జరగనివ్వను అని నీకు మాట ఇచ్చాను, కానీ ఆ మాటని నేను తప్పుతున్నాను దీప, తప్పుతున్నాను అని బాధపడుతూ ఉంటాడు కార్తీక్ అయితే. ఎవరి కోసం చేస్తున్నావు బావా ఇదంతా? నా పుట్టింటి కోసం చేస్తున్నావు అంటే నా కోసమే కదా అని అంటూ దీప కూడా ఏడుస్తూ ఉంటుంది కార్తీక్ని పట్టుకొని. తర్వాత ఇక డాక్టర్ హారిక దగ్గరికి అయితే వెళ్తారు కార్తీక్, దీప. ఏం నిర్ణయించుకున్నారు అని అడుగుతూ ఉంటుంది హారిక. ఇప్పుడు నేను ఈ డాక్టర్ వృత్తిలోకి వచ్చాక ఎంతోమంది పేషెంట్లను చూశాను, ఎన్నో ఆపరేషన్లు చూశాను. ఒకరి ముఖంలో ఆనందం, మరొకరి ముఖంలో విచారం, ఇలా భావోద్వేగాల మధ్య నేను ఎంతో వైద్యం చేశాను, కానీ ఈ కేసు లాంటి కేసు ఎప్పుడూ కూడా నేను డీల్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏదో నాకు సొంత మనుషులు బాధపడుతున్నట్టే ఉంది దీప, మీ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటే అంతా మీ ఆలోచనలే అని అంటూ ఉంటుంది హారిక అయితే. అప్పుడు ఇక దీప అయితే, నిన్న వాళ్ళు అన్ని టెస్టులకి ఇచ్చారా మేడం, జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిందా అని అడుగుతూ ఉంటుంది దీప. ఎన్ని బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినా తన కన్న కూతురు కాదు కదా దీప, అలాంటప్పుడు ఎందుకు మ్యాచ్ అవుతుంది అని అంటూ ఉంటుంది డాక్టర్. ఆ రిపోర్ట్స్ తను ఎక్కడ చూసేస్తుందని చాలా భయమేసింది డాక్టర్ అని కార్తీక్ అంటూ ఉంటాడు. జ్యోత్స్న ముఖం చూస్తేనే నాకు అర్థమైపోతుంది తను ఎలాంటిదన్నది, కానీ తనకి తెలుసు నా వాళ్ళు తన కన్న తల్లిదండ్రులు కాదని. అయినా సరే ఆ నిజాన్ని బయట పెట్టకుండా తను ఇంకా కూడా టెస్టులకి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిందంటే ఏం చెయ్యాలనుకుంటుందో కూడా తెలియడం లేదు అని చెప్తూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే. అప్పుడే కార్తీక్ అయితే, అదే మేడం, ఆ దేవుడు ఇలాగే చేస్తూ ఉంటాడు అని అంటూ, దీపకి అబార్షన్ చెయ్యండి, అత్తకి బోన్ మ్యారో ఇస్తుంది, అత్తకి ట్రీట్మెంట్ జరిగి అత్త బ్రతకాలి అని కార్తీక్ అయితే అంటాడు. ఇక కార్తీక్ అన్న మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్, నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటే, అప్పుడే తప్పదు, మా అత్తని కాపాడుకోవడానికి మాకు ఇంతకన్నా వేరే దారి లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అవును డాక్టర్, నేను ఈ బిడ్డ పోతే మళ్ళా బిడ్డని కంటాను, కానీ మా అమ్మ లేకపోతే మళ్ళీ నాకు అమ్మ రాదు కదా అని అంటూ ఉంటుంది దీప. ప్లీజ్ మేడం, ప్లీజ్ నాకు అబార్షన్ చేసి మా అమ్మకి బోన్ మ్యారో ట్రీట్మెంట్ జరిగేలా నన్ను కాపాడండి, నాకు అబార్షన్ చెయ్యండి అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే ఇక హారిక అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు చెప్తుంటే నా చేతులారా నీకు నేను అబార్షన్ చేయలేను దీప, కానీ నువ్వు కన్న తల్లి కోసం మాతృత్వాన్ని దూరం చేసుకుంటున్నావు. నీలాంటి కూతురున్నందుకు వాళ్ళ ఎంత అదృష్టవంతులంటే అంత అదృష్టవంతులు అని అంటూ ఉంటుంది హారిక అయితే. చూడు కార్తీక్, ఇక 2 రోజుల్లో దీపకి అబార్షన్ చేస్తాను అని అంటూ ఉంటుంది హారిక అయితే. అప్పుడే ఇక ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఇక ఏడుస్తూ దీప అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక డాక్టర్ హారిక అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. భగవంతుడు ఎందుకు ఇలా చేస్తాడో, ఎందుకు వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడో, పండంటి బిడ్డ పుడుతుందని ఆశపడిన వీళ్ళిద్దరికీ ఆ ఆశ ఆవిరైపోతుంది. కన్న తల్లి కోసం దీప ఇంత త్యాగం చేస్తుంది అని చాలా బాధపడుతూ ఉంటుంది డాక్టర్ కూడా. తర్వాత ఇక జ్యోత్స్న అయితే ఇక ఇంటికి వెళ్ళి అంటూ ఉంటుంది పారిజాతంతో,
అక్కడికి కార్తీక్ బావ దీప ఇద్దరు కూడా వచ్చారు గ్రాని. కానీ వాళ్ళిద్దరూ ముఖం అసలు కూడా బాగోలేదు. బావ కంట్లో నీళ్లున్నాయి. దీప కూడా ఏడ్చినట్టే నాకు అనిపించింది. తీరా లోపలికి వెళ్ళేసరికి డాక్టర్ హారిక అయితే దగ్గర ఉన్న రిపోర్ట్స్ని నన్ను చూసి పక్కకి దాసేసింది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది జ్యోత్స్న పారిజాతం ముందు. అప్పుడే ఇక పారిజాతం అయితే నిన్ను చూసి రిపోర్ట్స్ని దాచిపెట్టడం ఏంటి ఆవిడ? అసలు ఆ రిపోర్ట్స్ ఎవరై ఉంటాయి? వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? వాళ్ళు వెళ్ళాల్సింది గైనకాలజిస్ట్ దగ్గరికి కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. అదే నాకు అర్థం కాలేదు గ్రాని. ఏదో జరుగుతుంది, ఆ డాక్టర్ మన దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒసే జ్యోత్స్న, ఆ డాక్టర్ ఏదో దాచిపెడుతుంది, అది కాదే నువ్వు ఆలోచించేది. ముందు నువ్వు ఆలోచించాల్సిందే అది కాదు. ఇప్పుడు నీకు ఆ రిపోర్ట్స్ వస్తే మళ్ళీ నువ్వు ఏం అబద్ధం చెప్పాలో అది ఆలోచించుకో. ఈసారి కూడా కరెక్ట్గా రాకపోతే మాత్రం అందరూ కూడా ఇక నిన్నే అనుమానిస్తారు. ఆ తరువాత ఇద్దరం కూడా రోడ్డున పడతాము అని పారిజాతం చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని జ్యోత్స్న అయితే, లేదు గ్రాని, నేను ఓడిపోవడానికి సిద్ధంగా లేను, కానీ ఓడిపోను కానీ ఏదో ఒకటి చెయ్యాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తరువాత ఇక కార్తీక్ దీప ఇద్దరు కూడా దిగులుగా ఉండి భోజనం చేయకపోవడం గమనించిన కాంచన అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నారు అని అంటూ ఉంటుంది. ఏం లేదమ్మా, మేం బాగానే ఉన్నాము, మేం బాగాలేదని నీకెందుకు అనిపించిందని కార్తీక్ అనంగానే, మరి మీరిద్దరూ భోజనం చేయలేదు, అలా దిగులుగా కూర్చొని ఉన్నారు. అలాంటప్పుడు నాకు ఎంత బాధగా ఉంటుంది. మీరిద్దరు అలా దిగులు పడుతుంటే ఏదో జరిగిందనే కదా నేను అనుకోవాలి అని కాంచన అడుగుతూ ఉంటుంది. మాకేం జరుగుతుందమ్మా, మేము బాగానే ఉన్నాము అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. రే, నువ్వు భోజనం చేయలేదు సరే, ఎందుకో కారణం చెప్పడం లేదు. అది కడుపుతో ఉందిరా, అది కూడా భోజనం చేయకుండా అలా కూర్చుంది. కడుపుతో ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువగా వేస్తుందిరా, కానీ దీప మాత్రం అలాగే కూర్చొని ఉంది. అసలు ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటుంది కాంచన. ఏమీ లేదులేమ్మా, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నాకు మావయ్య చెప్పారా, నువ్వు ఎందుకో దిగులుగా ఉన్నావని, హాస్పిటల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఎందుకో దిగులుగా కనిపిస్తున్నావని అడగమని నాతో ఫోన్లో చెప్పాడు. ఇక్కడ కూడా అలాగే ఉంటున్నావని నేను మావయ్యతో అన్నాను అని అంటూ ఉంటుంది కాంచన. మావయ్యతో ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? మేము బాగానే ఉన్నాము, ప్రతిసారి మమ్మల్ని విసిగించుకో అని అంటూ కార్తీక్ అయితే కాంచన మీద విసుక్కుంటాడు. అప్పుడే కాంచన అయితే వీళ్ళేదో నిజాన్ని దాచిపెడుతున్నారు, అసలు ఏం జరుగుంటుంది అని వెంటనే ఇక శ్రీధర్కి అయితే ఫోన్ చేస్తుంది. శ్రీధర్కి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తుంది. అప్పుడే ఇక శ్రీధర్ అయితే ఏం జరుగుంటుంది అని అనుకుంటూ కార్తీక్తో మాట్లాడాలని బయటికి రమ్మని పిలుస్తాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే బయటికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత, రే కార్తీక్, నన్ను ఒక ఫ్రెండ్ లాగా చూస్తాను అన్నావు, చెప్పరా నీకు వచ్చిన కష్టం ఏంటి? ఎప్పుడూ లేంది ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు? చెప్పురా, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. చెప్పకపోతే నా మీద ఒట్టే, చెప్పరా అని ఒట్టు వేయించుకుంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే ఇక శ్రీధర్ని పట్టుకొని ఏడ్చేస్తాడు కార్తీక్ అయితే. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాన్న అని అంటాడు. అప్పుడే ఇక శ్రీధర్ అయితే, రే కార్తీక్, ఏమైందిరా, ఎందుకు నువ్వు అంత ఎమోషనల్ అవుతున్నావు? ఏదో జరగరాందే జరిగింది, నాకేదో భయమేస్తుంది, చెప్పరా ఏం జరిగిందో అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే, దీపకి అబార్షన్ చేయించాలి నాన్న అని అంటూ ఉంటాడు కార్తీక్. ఒక్కసారే షాక్ అయిపోతూ శ్రీధర్ అయితే, ఏం మాట్లాడుతున్నావురా, దీపకి అబార్షన్ చేయించడం ఏంటి, నీకు అసలు బుద్ధుందా, అలా మాట్లాడతావే అని అడుగుతూ ఉంటే, అవును నాన్న, దీపకి అబార్షన్ చేయించాలి, ఎందుకంటే అత్తకి బోను మేర ఇవ్వడానికి తన ప్రెగ్నెంట్ ఉండకూడదని డాక్టర్ చెప్పారు అని అంటూ ఉంటాడు కార్తీక్. అసలు ఏంట్రా నువ్వు మాట్లాడేది? సుమిత్ర చెల్లికి బోనుమార ఇవ్వడానికి దీప తన కూతురు కాదు, తన బ్లడ్ రిలేషన్ కూడా కాదు, తను బయట నుంచి వచ్చింది, తను బోనుమార ఎలా ఇస్తుంది? రక్త సంబంధీకులే ఇవ్వాలని ఆ రోజు డాక్టర్ చెప్పింది కదా అని శ్రీధర్ అంటూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ అయితే, దీపే అత్త కూతురు, జ్యోత్స్న అత్త కూతురు కాదు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని శ్రీధర్ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావురా, దీప సుమిత్ర కూతురా అని అంటూ ఉంటాడు తడబడుతూ. అవును నాన్న, దశరథ మావయ్య సుమిత్ర అత్తయ్య కూతురే మన దీప.
జ్యోత్స్న కాదు, జ్యోత్స్న దాసు మావయ్య కూతురు అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్. అయితే నువ్వు చెప్పేది వింటుంటే నాకు నమ్మశక్యంగా లేదురా. అసలు ఎక్కడో పుట్టిన దీప ఈ ఇంటికి వారసురాలు ఎలా అవుతుంది? ఇంట్లో పుట్టిన పెరిగిన జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలు కాకపోవడం ఏంటి, దాసు కూతురు అవడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే ఇక శ్రీధర్ అన్న మాటలకి మొత్తం కూడా జరిగిన గతమంతా కూడా శ్రీధర్కి చెప్తాడు కార్తీక్. అయితే ఇక విని శ్రీధర్ కూడా బాధపడుతూ ఇక ఏడుస్తూ ఉంటాడు. అత్తని కాపాడుకోవడానికి కడుపులో ఉన్న నా బిడ్డని చంపుకోవడానికి సిద్ధమయ్యాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక శ్రీధర్ కూడా షాక్ అయిపోతూ ఇకేమీ అనలేని పరిస్థితిలో ఉంటాడు. రే నీకే ఎందుకురా ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటాడు శ్రీధర్ కూడా. తర్వాత ఇక శ్రీధర్ కార్తీక్ ఇద్దరు ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత అడిగారా వాడు ఎందుకు అలా ఉన్నాడు అని అంటూ ఉంటుంది కాంచన. అడిగాను, వాడు సుమిత్ర గురించే బాధపడుతున్నాడు కాంచన, అంతకు మించేమీ కాదు అని అంటూ ఉంటే వదిన గురించైనా ఇంకే ఏదో ఉందేమో అనుకొని బాధపడ్డాను, భయపడ్డాను అని అంటూ ఉంటుంది కాంచన. దీప కడుపులో ఉన్న బిడ్డ గురించి డాక్టర్లు ఏమన్నా చెప్పారా ఏంటి అని చాలా భయమేసిందండి. ఎప్పుడెప్పుడు నా మనవడినో మనవరాల్ని ఎత్తుకుంటానని ఎంత ఆశగా ఉందో అని కాంచన అంటూ ఉంటే అప్పుడే ఇక శ్రీధర్ అయితే కార్తీక్ వైపు చూసి బాధపడుతూ ఉంటాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే జ్యోత్స్న రిపోర్ట్స్ మరో ఒక రోజులో వస్తాయనగా ముందు రోజు దశరథ అయితే గుడికి వెళ్తాడు. అలా గుడికి వెళ్ళి స్వామి నా కూతురు రిపోర్ట్స్ సుమిత్రకి మ్యాచ్ అయ్యేలా చెయ్యి తండ్రి, లేకపోతే నా సుమిత్రని నేను ఎలా కాపాడుకోవాలో కూడా తెలీదు, నా సుమిత్రని బ్రతికించు అని అంటూ ఏడుస్తూ స్వామివారి ముందు దండం పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ అని ఒక వాయిస్ అయితే వినపడుతుంది. అప్పుడే ఇక వాయిస్ వినపడంగానే వెనక్కి తిరిగి చూస్తాడు దశరథ. వెనక్కి తిరిగి చూడంగానే ఒక స్వామీజీ అయితే ఉంటారు. అప్పుడే స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామి నా పేరు దశరథ అని మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే నువ్వు పడుతున్న ఆవేదన కూడా తెలుసు, సుమిత్ర కోసం నువ్వు పడుతున్న వేదన కూడా నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటే నా భార్య పేరు కూడా చెప్తున్నారు, నా బాధ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది, నా భార్యని నేను ఎలా బ్రతికించుకోగలను, నా సుమిత్రకి నయమవుతుందా అని దశరథ అడుగుతూ ఉంటే కన్న కూతురు తన మాతృత్వాన్ని పణంగా పెట్టి నీ భార్యని కాపాడాలనుకుంటుంది అని అంటూ ఉంటారు స్వామీజీ. అయితే ఏం మాట్లాడుతున్నారు స్వామి, నా కూతురికి ఇంకా పెళ్లి కాలేదు, మాతృత్వాన్ని త్యాగం చేసి అంటున్నారేంటి అని అంటూ ఉంటాడు దశరథ. ఇప్పుడు నేనన్న మాటకి ముందు ముందు నీకే అర్థమవుతుందిలే దశరథ. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను విను. కేరళలో ఒక ఆయుర్వేద వైద్యశాల ఉంది. అది మారుమూల గ్రామంలో ఉంటుంది. అక్కడ ఎంతటి వ్యాధినైనా వాళ్ళు వనమూలికలతో, ప్రకృతి మాత వరంగా ఇచ్చిన మూలికలతో నయం చేస్తారు. నీ భార్యని అక్కడికి తీసుకువెళ్ళు. వైద్యులకి అందని ఎన్నో వ్యాధులను చనిపోబోతున్న వ్యక్తిని కూడా కాపాడారు అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక ఆ స్వామీజీ చెప్పిన మాటలు విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు దశరథ. అయితే ఇక దశరథ ఆనందపడుతూ స్వామి అది ఎక్కడుందో ఎలా వెళ్ళాలో అన్నీ చెప్పండి స్వామి, నేను నా భార్యని తీసుకొని వెళ్తాను అని అంటూ ఉంటే తీసుకువెళ్ళు దశరథ, తప్పకుండా నీ భార్యకి నయమవుతుంది, ఆ ఈశ్వరుని దయ నీ మీదుంది, అమ్మవారి కటాక్షం ఉంది అని స్వామీజీ అయితే చెప్తారు. తర్వాత ఇక దశరథ ముందు కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ నీకు ఒక విషయం చెప్పాలి కార్తీక్ అని అంటూ ఉంటే ఏంటి మావయ్య అది? నేను గుడికి వెళ్ళినప్పుడు ఒక స్వామీజీ నా దగ్గరికి వచ్చి మీ అత్తయ్య గురించి చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? మీ కూతురు మాతృత్వాన్ని ఫలంగా పెట్టి నీ భార్యని కాపాడాలని అనుకుంటుంది అని అన్నారు. నా కూతురికి పెళ్ళే కాలేదు కదా స్వామి అని నేను అన్నాను. ముందు ముందు నీకే నిజాలు తెలుస్తాయి అని చెప్పారు, కానీ అసలు ఆ విషయం క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత కేరళలో మారుమూల గ్రామంలో ఆయుర్వేద వైద్యశాల ఉందట. అక్కడ ఎంతటి రోగమైనా తగ్గిపోతుందని ఆయన చెప్పారు. సుమిత్రని అక్కడికి తీసుకువెళ్ళమన్నారా అని అనగానే కార్తీక్ అయితే ఎంతో ఆనందపడుతూ నువ్వు చెప్పేది నిజమేనా మావయ్య అని అడుగుతూ ఉంటే అవునరా,
ఆయన ఎందుకు అలా చెప్పారు, ఒక్కసారి మీ అత్తని అక్కడికి తీసుకువెళ్దామా అని అంటూ ఉంటాడు. దశరథ అయితే అప్పుడే కార్తీక్ అయితే తీసుకువెళ్దాం మావయ్య అని అంటూ ఉంటాడు. కార్తీక్ ఇంటికి వెళ్ళి ఇక ఈ విషయాన్ని అయితే చెప్పడంతో అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఎవరో స్వామీజీ చెప్పిన మాటలు పట్టుకొని నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు డాడీ, మమ్మీని తీసుకొని, మమ్మీకి ఏదన్నా జరగరాంది జరిగితే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దీప అయితే అంటూ ఉంటుంది జ్యోత్స్నతో, అసలు నువ్వు కన్న కూతురువేనా, ఏదైనా జరగరాంది జరిగితే అని ఎందుకు ఆ నోటితో అంటున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది దీప. అసలు నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు, నాకన్నా ఎక్కువగా నువ్వే ఎందుకు రియాక్ట్ అవుతున్నావు, ఆవిడ నా కన్న తల్లి, నాకు ఆ మాత్రం తెలీదా, ఎక్కడో తీసుకువెళ్ళి మారుమూల గ్రామంలో ఆ వైద్యం చేయిస్తే అక్కడే ఆవిడ చనిపోతే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని ఇక దీపకి కోపం ఆగక జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. చనిపోతుంది అనే మాట నీ నోటంట వచ్చిందంటే మాత్రం మర్యాదగా ఉండదు అని అంటూ దీప జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో ఇక దశరథ అలా చూస్తూ ఉంటే, ఏంటి డాడీ ఆ దీప నన్ను అలా కొడుతుంటే చూస్తుంటారేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వన్న మాటకి ఎవరైనా కూడా అలాగే రియాక్ట్ అవుతారు, నేను కొట్టాల్సింది దీప కొట్టింది అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఎవరేమన్నా సరే నా భార్యని మాత్రం నేను తీసుకువెళ్ళే తీరుతాను అని అంటూ ఉంటే నేను కూడా వస్తాను అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్ అయితే మావయ్య దీపని తీసుకువెళ్దాం అని అంటూ ఉంటాడు. కార్తీక్ దీపని తీసుకువెళ్దాంరా, దీప ఒక్కదే సుమిత్ర బాగోవాలని కోరుకునేది, మిగతా వాళ్ళందరూ కూడా నోటికొచ్చినట్లు మాట్లాడేవాళ్ళే, సుమిత్ర మొత్తం కోలుకున్నాక అప్పుడు చెప్తాను అని అంటూ ఉంటాడు దశరథ. ఇక దీప అలాగే సుమిత్ర, దశరథ, కార్తీక్ అందరూ కూడా కేరళ అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది పారిజాతంతో, అక్కడికి వెళ్ళాక నిజంగానే మా మమ్మీ బ్రతికిపోతుందంటావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. బ్రతికితే మంచిదే కదే, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ అవసరం లేదని చెప్పేసి, లేకపోతే ఆ రిపోర్ట్స్ని వెళ్ళి నువ్వే తీసుకో, మీ అమ్మ వచ్చేసరికి నయమయ్యిందా, వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ ఇంకా పక్కన పడేస్తారు, ఇక మనకి ఎటువంటి భయం ఉండదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా కేరళకి తీసుకువెళ్ళారు, అక్కడే వైద్యం చేయిస్తారు, ఇక రిపోర్ట్స్ అవసరం లేదు, రిపోర్ట్స్ వస్తే నాకు ఇచ్చేయండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. లేదు జ్యోత్స్న, మీ నాన్న ఎంతో నమ్మకంతో కేరళ సుమిత్ర గారిని తీసుకువెళ్ళారు, నేను కూడా వైద్యశాల గురించి విన్నాను, అక్కడ నయమవుతుందని, అలాగే సుమిత్ర గారికి నయం అవ్వాలనే నేను కూడా కోరుకుంటున్నాను, కానీ రిపోర్ట్స్ మాత్రం మీ నాన్న చేతికే ఇస్తాను, ఇక నువ్వు వెళ్ళు అని డాక్టర్ అయితే షాక్ ఇస్తుంది జ్యోత్స్నకి. తర్వాత వైద్యం అయితే మొదలు పెడతారు సుమిత్రకి. రాత్రి పగళ్ళు కూడా సుమిత్రకి దగ్గరుండి పసర్లు పోస్తూ దీప చాలా బాగా చూసుకుంటుంది. అప్పుడే ఇంకా ఆవిడికి వ్యాధి నయమయ్యింది, ఇక ప్రాణభయం లేదు, మీరింక తీసుకువెళ్ళొచ్చని 10 రోజుల తర్వాత సుమిత్ర కోలుకుందని అక్కడ వైద్యులు చెప్తారు. అది వినీక దశరథ, దీప, కార్తిక్ ఎంతో ఆనందపడుతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.